ప్రో కబడ్డీ లీగ్. ఈ టోర్నీ 11th సీజన్ కోసం ఆక్షన్ ఆగస్టు 15-16 తేదీల్లో జరుగుతుంది. 12 టీమ్స్ గత సీజన్ లో ఆడిన ప్లేయర్స్ ని రిలీజ్ చేసి తమకు కావాల్సిన ప్లేయర్స్ ఉంచుకున్నారు. దీంతో రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఆక్షన్ కు వస్తున్నారు. ఇందులో చాలా మంది టాప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. పవన్ కుమార్ షెరావత్, మణీందర్ సింగ్, పర్దీప్ నర్వాల్, సుర్జీత్ సింగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. టీమ్స్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆక్షన్ లో ప్రతి టీం కి 5 కోట్లు పర్స్ వాల్యూ నిర్ణయించారు. రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని తీసేస్తే ప్రతి టీం దగ్గర ఇప్పుడు ఎంత అమౌంట్ ఉందంటే గుజరాత్ టైటన్స్ దగ్గర అందరికంటే ఎక్కువగా 4,08,00,000 ఉన్నాయి. వీళ్ళు ఇంకా మినిమం 13 స్లాట్ ని ఫిల్ చేయాల్సింది. ఇందులో 2 ఫారిన్ ప్లేయర్స్ ని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్లేస్ లో తెలుగు టైటన్స్ ఉంది. వీళ్ళ దగ్గర 3.82 కోట్లు మిగిలి ఉంది. వీళ్ళు మినిమం 8 మందిని ఫిల్ చేయొచ్చు. ఇందులో 2 ఫారిన్ ప్లేయర్స్ ని తీసుకోవచ్చు. బెంగాల్ వారియర్స్ దగ్గర 3.62 కోట్లు, పాట్నా పైరేట్స్ దగ్గర 3.59 కోట్లు, యూపీ యోధాస్ దగ్గర 3.16 కోట్లు, బెంగళూరు బుల్స్ దగ్గర 3.02 కోట్లు, యూమిమా దగ్గర 2.88 కోట్లు, దబాంగ్ ఢిల్లీ కేసీ దగ్గర 2.66 కోట్లు, తమిళ్ తలావేస్ దగ్గర 2.57 కోట్లు, హర్యానా స్టీలర్స్ దగ్గర 2.32 కోట్లు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ దగ్గర 2.29 కోట్లు, ఇంకా లీస్ట్ గా పునేరి పల్టన్ దగ్గర 2.12 కోట్లు మిగిలి ఉన్నాయి. పునేరి పల్టన్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ కోర్ టీమ్ ని మాక్సిమం అలానే ఉంచుకున్నాయి. దీంతో వాళ్ళ పర్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. తెలుగు టైటన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూస్తే హమీద్ నాడర్, ఓంకార్ మోరే, మిలాద్ జబ్బారీ, గౌరవ్ దహియా, పర్వేష్ బైన్స్వాల్, మోహిత్ రాత్రే, మోహిత్, నితిన్, పవన్ షెరావత్, రజనీష్, వినయ్, రాబిన్ చౌదరిని రిలీజ్ చేసింది. తెలుగు టైటన్స్ పవన్ షెరావత్, పర్వేష్ బైస్వాల్ లాంటి టాప్ ప్లేయర్స్ ను కూడా రిలీజ్ చేసింది. ఇంకా యూ ముంబై రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూస్తే వి విశ్వనాథ్, రామ్ అద్ఘాలే, సురేందర్ సింగ్, గిరీష్ మారుతి ఎర్నాక్, మహేందర్ సింగ్, శివనాష్ ఠాకూర్, గుమన్ సింగ్, కృణాల్ భాటి, రోహిత్ యాదవ్, సౌరవ్ పార్తే, జై భగవాన్, ప్రణయ్ రాణే, హైదర్ అలీ ఇక్రామీ, అలీ రాజా, రూపేష్ ని రిలీజ్ చేసింది. ఇంకా యూపీ యోధర్స్ కూడా టాప్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. విజయ్ మాలిక్, గుర్దీప్, నితిన్ పన్వార్, షామ్యూల్ వాఫలా, హెల్విక్ వాంజాలా, నితీష్ కుమార్, కిరణ్ మాగర్, హరీందర్ కుమార్, పర్దీప్ నర్వాల్, మహిపాల్, అనిల్ కుమార్, గుల్వీర్ సింగ్ రిలీజ్ చేసింది. తమిళ్ తలావైస్ అజింక్య పవార్, రితిక్, అమీర్ హెచ్ బస్తామి, ఎం రజా, హిమాంశు సింగ్, జతిన్ ఫోగాట్, కె సెల్వమణి, మసనమత్తు లక్ష్మణన్, సతీష్ కన్నల్ రిలీజ్ చేసింది. పునేరి పల్టన్ తన టీంలో ఉన్న టాప్ డిఫెండర్ ను కూడా రిలీజ్ చేసింది. తనే ఎండి రజా. తనతో పాటు అహ్మద్ ఇమాందార్, వాహిద్ రజామి మెహర్, బాదల్ సింగ్, ఈశ్వర్, హర్దీప్ ను రిలీజ్ చేసింది. పునేరి పల్టన్ కేవలం 6 ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. మిగతా వాళ్ళందరినీ రిటైన్ చేసుకుంది. ఇంకా పాట్నా పైరేట్స్ తన టాప్ రైడర్ అయిన సచిన్ తన్వార్ ను రిలీజ్ చేసింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ కెప్టెన్ అయిన సునీల్ కుమార్ ను రిలీజ్ చేసింది. తనతో పాటు షాహుల్ కుమార్, సుమిత్ మాలిక్, ఆశిష్, లక్కీ శర్మ, లావిష్, దేవాంక్, బి శశాంక్, వి అజిత్ కుమార్, భవానీ రాజ్పుత్, రాహుల్ చౌదరి, ఎండి మలేకి, నవజీత్ ను రిలీజ్ చేసింది. గుజరాత్ టైటన్స్ టీమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్ అయిన ఫజల్ అత్రాచెల్లిని కూడా రిలీజ్ చేసింది. తనతో పాటు రోహిత్ గులియా, షోంబీర్ గులియా, వికాస్ జల్గన్, మహమ్మద్ నబీబక్ష్, అక్రమ్ షేక్, రోహన్ సింగ్, సౌరవ్ గులియా, నితీష్, మనోజ్, దీపక్ సింగ్, రవికుమార్, జీబీ మోరే, సోను జల్గన్, జయదీప్ ను రిలీజ్ చేసింది. హర్యానా స్టీలర్స్ ఆశిష్ నార్వాల్, మోహిత్ కేలర్, సిద్ధార్థ్ దేశాయ్, నవీన్, హిమాంశు చౌదరి, హరీష్, మోను, రవీందర్ చౌహాన్, సన్నీ, చంద్రన్ రంజిత్, కె ప్రభంజన్, హసన్ బల్బుల్ ని రిలీజ్ చేసింది. ఇంకా బెంగళూరు బుల్స్ సుర్జీత్ సింగ్, భరత్ హుడా, సచిన్ నర్వాల్, రన్ సింగ్, యష్ హుడా, సుధార్, అమన్, అంకిత్, విశాల్, లిటన్ ఆలీ, రక్షిత్, వికాస్ కండోలా, నీరజ్ నర్వాల్, అభిషేక్ సింగ్, మోను, బంటి, ప్రేమ్లాక్లను రిలీజ్ చేసింది. దబాంగ్ ఢిల్లీ కేసి విశాల్ భరద్వాజ్, ఆకాష్ ప్రషేర్, ఫెలిక్స్ లీ, యువరాజ్ పాండియే, ఆశిష్, విజయ్, నితిన్ చండేల్, సునీల్ నర్వాల్, బాల్ సాహెబ్ జాదవ్, రాహుల్ కుమార్, మీటు, మంజిత్ శర్మ, సూరజ్ పన్వాల్ ను రిలీజ్ చేసింది. బెంగాల్ వారియర్స్ టీం విషయానికి వస్తే మణీందర్ సింగ్, శుభం సిండే, వైభవ్ గార్జే, నితిన్ రావల్, ఆకాష్ బొహీర్, అక్షయ్ కుమార్, అక్షయ్ బర్డ్కే, శ్రీకాంత్ జాదవ్, ప్రశాంత్ కుమార్, అస్లాం సాజా, ఆర్ గుహాన్, ఎస్ గైకర్, చైమింగ్ చాంగ్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన ప్లేయర్లలో ఆక్షన్ లో 30 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న ప్లేయర్స్ ఆల్రౌండర్ కోటాలో పవన్ కుమార్ షెరావత్, డిఫెండర్స్ కోటాలో సునీల్ కుమార్, క్రిషాందుల్, రైడర్స్ కోటాలో గుమన్ సింగ్, మణీందర్ సింగ్, సచిన్ తన్వార్ ఉన్నారు. ఇంకా 20 లక్షల బేస్ ప్రైజ్ లిస్ట్ లో ఆల్రౌండర్స్ గా ఆశిష్ నార్వాల్, రోహిత్ గులియా, విజయ్ మాలిక్, వి విశ్వనాథ్ ఉన్నారు. డిఫెండర్స్ గా సోంబీర్ గులియా, విశాల్ భరద్వాజ్, మోహిత్ కేల్కర్, శుభం సిండే, సాహుల్ కుమార్, సుర్జిత్ సింగ్, వైభవ్ గార్జే ఉన్నారు. ఇంకా రైడర్స్ లో మంజిత్ దహియా, భరత్ హుడా, పర్దీప్ నర్వాల్, అజింక్య పవార్, సిద్ధార్థ్ దేశాయ్ ఉన్నారు. 13 లక్షల బేస్ ప్రైజ్ కోటాలో నితిన్ రావల్, సందీప్ నర్వాల్, దీపక్ నివాస్ హుడా, సాజిన్ చంద్రశేఖర్, నితిన్ పన్వార్ ఇలా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. టీమ్స్ లో తెలుగు టైటన్స్ మొత్తం 12 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. ఇంకా తను ఫిల్ చేయాల్సిన మాక్సిమం స్లాట్స్ 15, మినిమం 8. ఇద్దరు ఓవర్సీస్ ప్లేయర్స్ ని మినిమం తీసుకోవచ్చు. 1.18 crores స్పెండ్ చేసి 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 యంగ్ ప్లేయర్స్ తో సైన్ చేసుకుంది. రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో 3 FBM
కార్డ్ ద్వారా తిరిగి తీసుకోవచ్చు. తమిళ్ తలవేస్ 9 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. 2.43 కోట్లు స్పెండ్ చేసి 11 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 3 ప్లేయర్స్ తో సైన్ చేయించుకుంది. ఇంకా తమిళ్ తలవేస్ దగ్గర 2.57 కోట్లు మిగిలి ఉన్నాయి. ఇందులో మినిమం 4 మాక్సిమం 11 స్లాట్స్ ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. యూముంబా 15 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. 2.12 కోట్లు స్పెండ్ చేసి 7 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 ప్లేయర్స్ తో కొత్తగా సైన్ చేయించుకుంది. యూముంబా రిమైనింగ్ పర్స్ 2.88 కోట్లు మిగిలింది. ఇందులో మినిమం 7 మాక్సిమం 14 స్లాట్లు ఫిల్ చేయొచ్చు. పునేరి పల్టన్ 16 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. 1.41 కోట్లు స్పెండ్ చేసి 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 ప్లేయర్స్ తో కొత్తగా సంతకాలు చేసుకుంది. పునేరి పల్టన్ దగ్గర 3.59 కోట్లు మిగిలి ఉన్నాయి. ఇందులో మినిమం 8 స్లాట్లు మాక్సిమం 15 స్లాట్లు ఫిల్ చేయొచ్చు. హర్యానా స్టీలర్స్ 12 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. 2.68 కోట్లు స్పెండ్ చేసి 9 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 ప్లేయర్స్ తో కొత్తగా సంతకాలు చేసుకుంది. హర్యానా స్టీలర్స్ దగ్గర 2.32 కోట్లు మిగిలి ఉన్నాయి. ఇందులో మినిమం 5 మాక్సిమం 12 స్లాట్లు ఫిల్ చేయొచ్చు. FBM కార్డ్స్ 3 వాడే అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు బుల్స్ 17 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. 1.98 కోట్లు స్పెండ్ చేసి 8 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 యంగ్ ప్లేయర్స్ తో సైన్ చేయించుకుంది. బెంగళూరు బుల్స్ దగ్గర 3.02 కోట్లు మిగిలి ఉన్నాయి. ఇందులో మినిమం 6 మాక్సిమం 13 స్లాట్లు ఫిల్ చేయొచ్చు. FBM కార్డ్స్ కూడా 3 వాడొచ్చు. గుజరాత్ జైంట్స్ 15 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. తన దగ్గర మిగిలి ఉన్న అమౌంట్ 4.08 కోట్లు. 92 లక్షలు స్పెండ్ చేసి 5 ప్లేయర్ ని రిటైన్ చేసుకుంది. కొత్తగా ఎవరితోనూ సైన్ చేయలేదు. గుజరాత్ జైంట్స్ మినిమం 13 మాక్సిమం 20 మందిని ఆక్షన్ లో తీసుకోవచ్చు. బెంగాల్ వారియర్స్ 13 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. బెంగాల్ వారియర్స్ దగ్గర 3.62 కోట్లు మిగిలి ఉన్నాయి. 1.38 కోట్లు స్పెండ్ చేసి 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 కొత్త ప్లేయర్స్ ని సైన్ చేసుకుంది. బెంగాల్ వారియర్స్ మినిమం 8 మాక్సిమం 15 మంది ప్లేయర్స్ ని ఆక్షన్ లో కొనుగోలు చేయొచ్చు. యూపీ యోధా 12 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. యూపీ యోధా దగ్గర 3.16 కోట్లు మిగిలి ఉన్నాయి. 1.8 కోట్లు స్పెండ్ చేసి 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 కొత్త ప్లేయర్స్ కి సైన్ చేసింది. యూపీ యోధాస్ మినిమం 8 మంది మాక్సిమం 15 మందిని ఆక్షన్ లో కొనుగోలు చేయొచ్చు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 13 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. 2.71 కోట్లు స్పెండ్ చేసి 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 4 కొత్త ప్లేయర్స్ ని సైన్ చేసింది. జైపూర్ దగ్గర ఇంకా 2.29 కోట్లు మిగిలి ఉన్నాయి. దీంతో మినిమం 9 మాక్సిమం 16 మంది ప్లేయర్స్ ని ఆక్షన్ చేయొచ్చు. దబాంగ్ ఢిల్లీ 13 మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. దబాంగ్ ఢిల్లీ 2.3 కోట్లు స్పెండ్ చేసి 7 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 2 కొత్త ప్లేయర్స్ ని సైన్ చేసింది. దబాంగ్ ఢిల్లీ దగ్గర 2.66 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ అమౌంట్ తో మినిమం 9 మాక్సిమం 16 మంది ప్లేయర్స్ ని ఆక్షన్ లో కొనుగోలు చేయొచ్చు. పునేరి పల్టన్ కేవలం 6 ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. పునేరి పల్టన్ దగ్గర 2.12 కోట్లు మిగిలి ఉన్నాయి. 2.88 కోట్లు స్పెండ్ చేసి 12 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. కొత్తగా ఎవరితోనూ సైన్ చేయలేదు. పునేరి పల్టన్ ఆక్షన్ లో మినిమం 6 మాక్సిమం 13 మంది ప్లేయర్స్ ని కొనుగోలు చేయొచ్చు. 15-16 తేదీల్లో జరిగే ఆక్షన్ లో ఏ ప్లేయర్ కి కాసుల వర్షం కురుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.